నమస్కారం దంతురి గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. ఇంట్లో చిన్న పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు మొట్టమొదటి ముద్ద అంటే అన్నప్రాసన అంటే మనం ఆ రోజు నుంచి మొదలు పెడతాం. మరి మొట్టమొదటి ఈ అన్నం తినిపించే కార్యక్రమం ఎవరు ముందుగా చేయాలంటారు? దీంట్లో ప్రాంతాల వారీగా చాలా చోట్ల చాలా పద్ధతులు ఉన్నాయి. చేస్తారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే అన్నప్రాసన అంటే అన్నం అంటే ఆహారం, అది ఏ ఫామ్లోనైనా ఉండొచ్చు. తల్లిపాలే మొదటి ఆహారం పిల్లకి. దాని తర్వాత ఇప్పుడు ఘనాహారం ఏదైతే తీసుకుంటారో అన్నము, వరి అన్నం, ఇది ఇప్పుడు మెత్తగా చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి లోపల ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు, తాత కావచ్చు, లేకపోతే నాయనమ్మ కావచ్చు, లేకపోతే అమ్మమ్మ కావచ్చు, ఇంకొక తాత కావచ్చు, ఇట్లా పెద్దవాళ్ళని చూసుకుంటారు. అది అట్లా దొరకనప్పుడు ఏం చేస్తారు, మేనమామ అంటే తల్లి తరఫున తమ్ముడు లేదా అన్న, లేకపోతే పెద్ద నాన్న, వీళ్ళ తండ్రి తరఫున పెద్ద నాన్న, అట్లా అంటే పెద్దవాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో రకరకాలు ఉంటాయి, మనం చెప్పినంత మాత్రాన అది కాదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇంప్రెషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరితోనో చేయించాలనుకున్నారు, శాస్త్రం ప్రకారం వాళ్ళతో చేయించాలి, కానీ వాళ్ళ పర్సనల్ రికార్డ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కొంతమందికి నచ్చరు, అమ్మో వద్దే వద్దు అని అనేస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయికి అబ్బాయికి మొట్టమొదట తినిపిస్తున్నారంటే 100 రకాలు ఆలోచిస్తారు. ఏమవుతుందో, మంచి లక్కీ హ్యాండ్ కావాలా, మంచి రికార్డు ఉన్న మంచి పర్సన్తో చేయించాలి, లేకపోతే ఒక డివైన్ పర్సన్ కావచ్చు, ఒక గురువు గారు కావచ్చు. ఇప్పుడు మేనమామ కానీ తాత కానీ వీళ్ళందరూ బాగానే ఉంటే బాగానే ఉంటుంది, కానీ కొన్ని మతభేద అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అటువంటిప్పుడు సో ఎవరైనా సరే మనకి చక్కటి ఒక మంచి స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఒక సాత్వికంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వం విషయంలో కూడా మంచి అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చేత మనం అన్నప్రాసన చేయించవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తాతగారు, అమ్మమ్మ, తాతగారు, నానమ్మ, లేకపోతే మేనమామలు, పెద్దనాయనలు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే చూసుకోవాలి. వీళ్ళలో ఒకరు మంచిగా దొరికితే ఇట్స్ ఓకే. కానీ ఈ ఫీలింగ్స్ అన్నవి కొన్ని ఉంటాయి, అవి పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే అండి, ధన్యవాదాలు. సాయి.